Hi my dear students, welcome back to my channel. Today AP Half-Yearly Intermediate first year and 1A టాపిక్ వెయిటేజ్ అండ్ స్ట్రాటజీ అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే ఏ టాపిక్స్ ఏ క్వశ్చన్స్ అయితే చాలు దెన్ యూ విల్ గెట్ 75 అవుట్ ఆఫ్ 75 అనే విషయం నేర్చుకుందాం. ఓకే, టుడే ఈ వీడియో కంప్లీట్గా చూస్తే దెన్ యూ విల్ గెట్ ఈజీలీ 75 అవుట్ ఆఫ్ 75 డ్యామ్ షూర్ పక్కా. ఓకే, సో మెనీ స్టూడెంట్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి తెచ్చుకుంటున్నారు. మీరు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫాలో అయితే కనుక మీకు కూడా కంపల్సరీ వస్తాయి. ఓకే, మీరే కామెంట్ చేస్తారు ఎట్లా వచ్చినాయో. ఓకే, సరే ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. లెట్ us బిగిన్. ఎస్, మ్యాట్రిసెస్లో డూ యూ నో 4 మార్క్స్ ఎన్ని వస్తాయి, 7 మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్ ఎన్ని వస్తాయి తెలుసా? 7 మార్క్స్ మనకి 2 వస్తాయి. ఓకే, 4 మార్క్స్ మనకి 3 వస్తాయి. ఓకే, మరి 4 మార్క్స్లో ఏమేమి క్వశ్చన్ వస్తాయి, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఇన్ యువర్ హాఫర్లీ ఎగ్జామ్. ఓకే, దెన్ ఐఎమ్ డిస్కసింగ్ ది ఏ ఈక్వల్ టు గివెన్, దెన్ షో దట్ a square minus 4a minus 5i equal to 0. Okay, next AB is given, then find AB, find BA if not, if it exists or not. Okay, next A is given, then a cube minus 3a square minus a minus 3i, where I is unit matrix of order 3, then value enta. Okay, mostly this value is 0, this type of questions. Okay, 0 వస్తుంది. Next then show that this is question ai plus be whole cube equal to a cube I plus 3a square be. Okay, most important problem. And next this one most important, theta minus pi equal to pi by 2. Okay, yeah, here 12 questions చూపిస్తున్నాను మీకు. 4 మార్క్ క్వశ్చన్స్ ఇవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు 3 క్వశ్చన్స్ హ్యాపీగా వచ్చేస్తాయి. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. చూడండి, ఏబీ ఇచ్చారు, ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్. Okay, a type of questions. Next AB is given, then find 3a minus 4b dash. Okay, and like ab dash and ba dash transpose problems. A inverse find out చేయడం, adjoint A లేకపోతే మీకు ఏ ఇన్వర్స్ అడగకుండా లేకపోతే adjoint A లైక్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే ఇది ఎంత అని అడుగుతారనమాట. లైక్ ఏ ఇన్వర్స్, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. A dash whole inverse 3a equal to this one, then show that a inverse equal to a dash is the most important problems. Okay, a inverse equal to a cube. Last మనకి మోడల్ పేపర్ 2లో ఇచ్చారు ఇది క్వశ్చన్. ఓకే, ప్రీవియస్గా నేను లైక్ 2 days బ్యాక్ నేను అప్లోడ్ చేస్తాను సార్, చూడండి. ఓకే, మోడల్ పేపర్లో అయితే ఈ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కనుక ఈ 12 క్వశ్చన్స్ పక్కా ప్రిపేర్ అయితే కనుక 4 సబ్జెక్ట్ 12 మార్క్స్ వచ్చేస్తాయి 4 మార్క్ క్వశ్చన్స్లో. ఓకే, మరి 7 మార్క్స్ ఏ టైప్ ఆఫ్ వస్తాయో చూద్దాం. ఓకే, కంప్లీట్గా వినండి, అప్పుడు మీకు ఒక డెసిషన్ తీసుకోండి. మీకు మంచిగా చేస్తే కంపల్సరీ వస్తాయని చాలామంది అదే లైక్ కామెంట్ చేస్తూ ఉంటారు, బట్ కంపల్సరీ వస్తాయి. మీరు ప్రాక్టీస్ చేయండి, టోటల్గా రాకపోతే చూడండి. ఓకే, వస్తే కంపల్సరీ వస్తాయి. నెక్స్ట్ క్రామర్స్ రూల్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. యూనో మనకి గాస్ జోడెన్ మెథడ్ లేదు కాబట్టి ఓన్లీ 2 రూల్స్, రైట్? అయితే కంపల్సరీ ఇక్కడ మనకి ఎలా అంటే క్రామర్స్ రూల్ మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ రీసెంట్గా కూడా ఒక వీడియో పెట్టాను చూడండి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మీద. ఓకే, ఇవి మనకి ఉల్టా సీదా ఇవ్వచ్చు. మనకి క్వశ్చన్ కరెక్ట్ అంటే 13 పైన ఉండొచ్చు, 18 మధ్యలో ఉండొచ్చు, బట్ ఇవి నెంబర్స్ మాత్రం 18, 13, 20 ఇస్ అ కాన్స్టెంట్. ఓకే, అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్స్ మారచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఇలాంటి ఇంకా 4 మనకి యాక్చువల్గా ఇలాంటి మనకి 8 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను జస్ట్ 4 పిక్ చేస్తాను. అంటే మోస్ట్లీ వచ్చిన క్వశ్చన్స్ ఇవే వస్తాయని కాదు, అంటే మోడల్స్ నేర్చుకోండి, ఎలా క్వశ్చన్ వచ్చినా సరే మీరు చేయగలగాలి. ఓకే, కంపల్సరీ 2 sevens అంటే ఒక 7 మనకి గ్రామర్స్లో ఒకటి వచ్చి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఓకే, 4 మార్క్స్ మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి మ్యాట్రిసెస్ నుంచి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అంటే ఎవ్రీ 20-21 బిట్ మనకి గ్రామర్స్లో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ వస్తుంది, 7 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ 18-19 నుంచి ఫంక్షన్స్ నుంచి వస్తుంది. ఓకే, సరే ఫంక్షన్స్ చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మనం మీ దగ్గర కనుక అకాడమీ టెక్స్ట్ బుక్ ఉంటే కనుక ఒకసారి చూడండి మీరు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు గివెన్, పేజ్ నెంబర్ వచ్చి 10. అంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ మీ ఈ సమ్స్ కనుక చేస్తే కనుక హ్యాపీగా 2 sevens వచ్చేస్తాయి మనకి. ఓకే, అండ్ ఆల్సో 4 మార్క్స్ కూడా నేను చెప్తున్నాను ఫంక్షన్స్లో ఏం ప్రాక్టీస్ చేయాలో ఎట్ ద సేమ్ టైం. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్. ఓకే, అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా జస్ట్ చెప్పుకుంటే వెళ్దాము. చూడండి, మనకి కింద క్వశ్చన్ ఉంది చూడండి. నెక్స్ట్ మనకి థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ఏ టెన్స్ టు బి ఎఫ్ ఫ్రమ్ ఏ టెన్స్ టు బి ఇస్ ద సజెషన్ దెన్ డిఫైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ దెన్ ఫైండ్ బి వాల్యూ ఎంత. ఓకే, ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అని కాదు, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 7 మార్క్ క్వశ్చన్కి ఇవ్వచ్చు, అంటే యాక్చువల్గా థియరమ్స్ చేస్తారు కాబట్టి దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాట్రిసెస్. ఓకే, సారీ ఫంక్షన్స్. ఎస్, ఎక్సర్సైజ్ 1Aలో చూడండి, ఇందులో మనకి 5 బిట్స్ ఇచ్చారు కదా, ఇట్లాగా ఈ క్వశ్చన్ ఇవ్వచ్చు 7 మార్క్స్కి. ఓకే, ఈ టైప్ మనకి 4 మార్క్ రావచ్చు.
లైక్ దట్. ఈ ఫస్ట్ పేజ్లో వాట్ ఇస్ ద పేజ్ నెంబర్ 12th పేజ్ నెంబర్లో మనకి ఇది ఎగ్జాంపుల్, మనకి ఇది కూడా రావచ్చు. ఇది మనకి ఇందులోనే మనకి 4 మార్క్స్ వచ్చి మనకి టూ క్వశ్చన్స్ ఇస్తున్నారనమాట. మోడల్ పేపర్ 2లో చూడండి ఒకసారి మనకి ఈ క్వశ్చన్ ఉంది. ఓకే, అంటే చిన్న క్వశ్చన్స్ రెండు కలిపి మనకి ఒక 7స్లో ఇస్తున్నారనమాట. ఎందుకంటే ఫంక్షన్స్ లేవు కదా. ఓకే, దట్స్ వై మనకి చిన్న క్వశ్చన్స్ అని వదలొద్దు. ఫంక్షన్స్ నేను ఏది చూపిస్తున్నానో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, హ్యాపీగా 75 వచ్చేస్తాయి. ఓకే, యా, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. యా, ఈ పేజ్ అంతా క్లియర్గా పక్కా చేయండి. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ మనకి 13 పేజ్ నెంబర్లో మనకి 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఇవి. ఓకే, ఏది వదలదు 13 పేజ్ నెంబర్లో ఇవన్నీ 2 మార్క్స్ వస్తాయి. నేను మీకు 7 మార్క్స్ చెప్తున్నాను. 4th వన్ నుంచి మనకి 4th 5th నుంచి మనకి 7 మార్క్స్ రావచ్చే ఛాన్సెస్. ఓకే, అండ్ ఆల్సో 7th వన్ చూడండి ఇక్కడ, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి 14 to 22 పేజ్ నెంబర్ లేదు, ఇన్వర్స్ ఫంక్షన్స్ ఇవి లేవు కాబట్టి నెక్స్ట్ మన పేజ్ వెళ్దాం. యా, ఈ పేజ్ నెంబర్ చూడండి 24 పేజ్ నెంబర్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ప్రిపేర్ అవ్వండి, కంపల్సరీ మనకి 2 వస్తాయి. ఓకే, అంటే ఇందులోనే కాదు, ఎగ్జాంపుల్లో మనకి ఫంక్షన్స్ ఎగ్జాంపుల్స్లో కానీ, మ్యాట్రిసెస్ ఎగ్జాంపుల్స్ కానీ, ట్రిగ్నోమెట్రీ ఎగ్జాంపుల్స్ కానీ కంపల్సరీ 2 వస్తాయి. అంటే 2 వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనకి ఉన్న చాప్టర్స్ చాలా తక్కువ, కంపల్సరీ వస్తాయి మనకి. ఒక ఎగ్జాంపుల్ నుంచి 1, 2 మ్యాక్సిమం, లేకపోతే మినిమం 1 అయినా రావచ్చు. ఓకే, ఛాన్సెస్ డొమైన్ నుంచి, అంటే ఎగ్జాంపుల్స్ నుంచే నేను చెప్పేది. అంటే ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ ఇంకోటి వస్తుంది. ఓకే, యా, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. పేజ్ నెంబర్ మీరు బాగా చేయండి, 24 పేజ్ నెంబర్. ఓకే, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోస్. ఓకే, అంటే నెక్స్ట్ 25 పేజ్ నెంబర్లో మనకి 7 మార్క్ వచ్చే ఛాన్స్ మనకి చూడండి. ఇది 7 మార్క్ ఈ టైప్ వచ్చే క్వశ్చన్ ఛాన్సెస్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 34 చూడండి ఒకసారి. దీంట్లో మనకి 2 మార్క్స్ కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ నుంచి, ఒకటి ఎక్సర్సైజ్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ యా, స్టెప్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి, కంపల్సరీ మనకు ఒక 7 మార్క్ వచ్చే ఛాన్స్ అనమాట. యాక్చువల్గా 7 మార్క్స్ మీకు ఇప్పుడు చూపించిన ఎన్ని, ఒక 5 క్వశ్చన్స్ కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది దీంట్లో. ఓకే, ఓవరాల్ ఐ థింక్ 6 క్వశ్చన్ చూపించాను అనుకుంటా. దాంట్లో మీకు కంపల్సరీ 2 వస్తాయి. మనకి 7 మార్క్స్ 2 వస్తున్నాయి. బట్ ఇట్ మై పాయింట్. యా, ఇక్కడ మనకి 3rd 4th మనకి 7 మార్క్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ మనకి ఎందుకు వస్తే ఇవన్నీ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయడం 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనమాట. బట్ ఇట్ అంటే మనకి 7 మార్క్స్ ఇక్కడ 2 వచ్చే ఛాన్స్ ఇక్కడ. ఓకే, next trigonometry, most important trigonometry, right? Yeah, yes. Now here see, cos a by 2 plus cos b by 2 plus cos c by 2 equal to 4 cos a cos of pi minus a by 4 cos of pi minus b by 4 cos of pi minus c by 4. Okay, నెక్స్ట్ sin a by 2 plus sin b by 2 మనకి 6c ఉంది కదా ట్రిగ్నోమెట్రీలో. ఎక్సర్సైజ్ వన్స్ ఐ విల్ చెక్. యా, 6F పేజ్ నెంబర్ 289. ఓకే, కంపల్సరీ ఇందులోంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ నుంచి మనకి ఓవరాల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, హౌ మెనీ క్వశ్చన్స్? ట్రిగ్నోమెట్రీ నుంచి 7 మార్క్స్వి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అన్నీ ఇలాంటివి మనకి, అన్నీ కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ నుంచి 2 వస్తాయి డ్యామ్ షూర్గా. ఓకే, మీరు కావాలంటే మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఈ వీడియోలో కింద మీరు కామెంట్ చేస్తారు చూడండి, కంపల్సరీ ఇవే వచ్చినాయి అనేసి. ఓకే, ఎక్సర్సైజ్ 6F నుంచి మనకి రాకుండా ఉండదు, కంపల్సరీ ఇందులో 2 వస్తాయి, ఒకటి ఎగ్జాంపుల్ నుంచి వస్తుంది. ఓకే, ఇది క్లియర్లీ చేయండి ఒకసారి, ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. ఓకే, కంపల్సరీ మనకి ఇందులోంచి వస్తుంది. ఓకే, యా, ఈ ఎక్సర్సైజ్ అంత ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఈ ఒక్క ఎక్సర్సైజ్ నుంచి 2 7s వస్తున్నాయంటే 14 మార్క్స్ కదా. ఓకే, యా, వన్ మోర్ ఎగ్జాంపుల్ నుంచి ఒకటి సమ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లం అంటే సేమ్ మోడల్ మనకి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ సి ఉంది కదా. ఏ ప్లస్ ప్లస్ ఈక్వల్ 0 అయితే ఎట్లా చేయాలి, పై బై 2 అయితే ఎట్లా చేయాలి, 1 అయితే ఎట్లా చేయాలి ఒకసారి చెక్ చేయండి. అలాంటి టైప్ మనకి కంపల్సరీ ఈక్వల్ 2s అయితే ఎట్లా, కంపల్సరీ మనకి ఇందులోంచి ఈ ఎక్సర్సైజ్ అండ్ ఇంక్లూడింగ్ ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మనకి 2 3 7s వస్తాయి. సరే, ఇందులో 2 7s, ఇందులో నుంచి ఒక 7. అంటే ఈ పేపర్ అని కాదు, ఎగ్జాంపుల్ నుంచి కూడా మనకి ఇందులో రావచ్చు కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి 3 7s వస్తున్నాయి. ఎస్, నెక్స్ట్ మ్యాట్రిసెస్ 2 మార్క్స్ ఒకసారి చూడండి. మ్యాట్రిసెస్ నుంచి మనకి 2 మార్క్స్ మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఎక్స్ ఎంత, ఈ టైప్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఓకే, ఎగ్జామ్లో 2 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్, ఓకే, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి. ఓకే, అంటే మనకి మ్యాక్సిమం 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ మొత్తం కంప్లీట్గా చెప్తున్నాను, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ 4 మార్క్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. యా, ఐ విల్ టెల్ యూ. ఎస్, మనకి ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ 4 మార్క్స్ చూడండి. ట్రిగ్నోమెట్రీ 4 మార్క్స్ మనకి ఈ టైప్ వచ్చే ఛాన్సెస్ కంపల్సరీ మనకి ఇందులోంచి మనకి 3 4s వస్తాయి. ఓకే, ఓకే, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాను బిఫోర్ వీడియోస్ చూడండి ఒకసారి. ప్రతి ఒక్కటి మనకి
మనకి రీసెంట్గా కూడా ఇది వచ్చింది లైక్ మోడల్ పేపర్లో. ఓకే, యా ఇవి 4 మార్క్స్. 2 మార్క్స్ కూడా చూపిస్తాను చూడండి. ఈ 2 మార్క్స్, యా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూడండి. పీరియడ్ ఫైండ్ అవుట్ చేయడం ఈ టైప్. ఓకే, యా ఇక్కడ వరకు మనకి ఇవి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ట్రిగ్నోమెట్రీ. అంటే ఇప్పుడు మనకి 1 ఇయర్ సంబంధించి మనకి 2 మార్క్స్ చెప్పాను, 4 మార్క్స్ అంటే మ్యాట్రిసెస్ అండ్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఏమొస్తాయంటే, యా హైపర్బోలిక్ నుంచి మనకి 2 7s వస్తాయి. లాస్ట్ 9th 10th బిట్ మనకి ఇందులోంచి వస్తుంది. ఈ క్వశ్చన్స్ దాటి రాదు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్ది హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఓకే, ఎస్, యా యూ షుడ్ ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్. ఓకే, దీనిలోంచి మనకి 2 వస్తాయి. ఓకే, అంటే ఓవరాల్గా మీకు 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మొత్తం కంప్లీట్గా చెప్పాను ఈ వీడియోలో. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. 75 అవుట్ ఆఫ్ 75 వచ్చేది డ్యామ్ ష్యూర్గా. ఓకే, ఆల్ ద బెస్ట్. మా విషయం అయితే నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి మీకు. ఓకే, కాబట్టి బాగా రండి, టెన్షన్ పడద్దు. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్.